శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు చైత్ర అమావాస్య అయితే వస్తుంది కదా, ఉగాది తర్వాత వచ్చే మొదటి అమావాస్య. అసలు చైత్ర అమావాస్య అర్థం ఏంటి, ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి, మీ మాటల్లో తెలియజేస్తారా? మనకి 12 మాసాలు తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు. కానీ ఇంగ్లీష్లో ఉన్నటువంటి వాటికి ఉండేటువంటి అర్థాలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ తెలుగులో ప్రతి మాసానికి ఒక పరమార్థం ఉంటుంది, అర్థం ఉంటుంది. ముఖ్యంగా 12 మాసాలలో ప్రతి పౌర్ణమికి ఒక నక్షత్రం వస్తుంది నాన్న. ఆ నక్షత్రం పేరే ఆ మాసం పేరుగా మారిపోతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు చైత్రమాసం, చైత్రశుద్ధ పౌర్ణమికి చిత్తా నక్షత్రం వస్తుంది కాబట్టి చైత్రమాసం అవుతుంది. వైశాఖ మాసం, వైశాఖ పౌర్ణమికి విశాఖ నక్షత్రం వస్తుంది కాబట్టి వైశాఖ మాసం. అట్లాగే ప్రతి మాసానికి కూడాను ఆ పౌర్ణమి రోజున నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం ఏదైతే పేరు ఉంటుందో ఆ నెల మొత్తానికి అదే పేరు ఉంటుంది. ఆ చంద్రగ్రహణాలతో ఉండేటువంటి పేరే ఆ మాసం మొత్తానికి అలానే ఉంటుంది. 12 నక్షత్రాలు ఉంటాయి మనకి. అంటే ఈ మాసాలకి 12 మాసాలకి పేర్లు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. 12 నక్షత్రాలు 12 మాసాల్లో వస్తాయి. ఈ చైత్రమాసం మన తెలుగు సంవత్సరాదిలో మొట్టమొదటి మాసంగా చెప్పుకుంటూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే చైత్రమాసం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి మాసం నాన్న. దీన్ని మధుమాసం అని కూడా పిలుస్తూ ఉంటాం. అంటే ఋతువులు ప్రారంభం, వసంత ఋతువు ప్రారంభం. వసంతం అంటే ఏంటి? పచ్చదనం, చిగురులు వేసేటువంటి రోజులు. కోయిల పాటలు అంటే కోయిల కూడా గొంతు సవరించుకునేటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంతే కదా, చిన్న చిన్న చిగురులు తింటూ ఉంటే వాటి గొంతు ఇంకాస్త మధురంగా తయారవుతుంది. అంత విశేషమైనటువంటి మాసం మధుమాసం అని ఎందుకు చెప్తాము అంటే, మధు అంటే తీపి కదా, చాలా స్వీట్గా ఉండేటువంటి మాసం. మరీ ఎండలు ఎక్కువగా ఉండవు, చలి అంతకంటే ఉండదు, వానలు ఉండవు. అంటే ఇప్పుడున్న పరిస్థితి గురించి కాదు నేను చెప్తోంది, అసలైతే ఋతుక్రమం ప్రకారం అయితే ఈ మాసం మనకు మొట్టమొదటి మాసం. దాంతోపాటు ఈ అమావాస్యను కూడా కొత్త అమావాస్య అని పిలుస్తారు. చైత్రబహుళ అమావాస్య ఏదైతే ఉంటుందో దీన్ని, అంటే కొత్త మాసం కదా కాబట్టి కొత్త అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చిత్తా నక్షత్రం రావడం అనేటువంటిది పౌర్ణమి రోజున చాలా విశేషం నాన్న ఈ మాసానికి. ఎందుకు అంటే పౌర్ణమి అంటే చంద్రుడు, కానీ వస్తున్న నక్షత్రమేమో కుజ నక్షత్రం. చిత్తా నక్షత్రం కుజుడి నక్షత్రం. కుజుడు అంటే ఫైర్, చంద్రుడు అంటే కూల్. ఇక్కడ సమశీతోష్ణాలు ఈక్వల్గా ఉంటాయి. అంటే వేడి కావచ్చు, చల్లదనం కావచ్చు, ఈక్వల్గా ఉంటాయని చెప్పడానికి ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. ఆ నక్షత్రం అధిపతిగా అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే చైత్రబహుళ అమావాస్య మనకి. ఈ అమావాస్య కూడాను ఈసారి వచ్చినటువంటి అమావాస్య ఇంకా చాలా విశేషం. శుక్రవారం నిజంగా. అలాగే విష్కంభ యోగము అనేటువంటి ఒక యోగం కలిసి వచ్చినటువంటి రోజు మనకి. యోగం అనేటువంటిది కూడా ఒక పంచాంగంలో ఒక భాగం నాన్న. తిథి, వార, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 కలిపితేనే పంచ అంగములతో కూడుకున్నదే పంచాంగం. ఓకే, అది అసలైన డెఫినేషన్ దానికి. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఇట్లాంటి వాటిల్లో యోగ కరణాలు చాలామంది పట్టించుకోరు. తిథి, వారం, నక్షత్రం చూస్తారు, ఆ మంచి రోజు బాగుందని వెళ్ళిపోతుంటారు. కానీ యోగం, కరణం కూడా ఈ 5లో 2 భాగాలు కాబట్టి వాటికి కూడా ఉండేటువంటి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది రోజులు. ప్రతిరోజు కూడా ఒక్కో రోజు ఒక్కో రకమైనటువంటి యోగం ఉంటుంది, ఒక్కరోజు ఒక్కో రకమైనటువంటి కరణం ఉంటుంది. ఈ శుక్రవారం అమావాస్య, విష్కంభ యోగము, ఈ 3 కలిసి రావడం అత్యంత శుభప్రదం, లక్ష్మీప్రదంగా చెప్పుకోవచ్చు. మరి అమావాస్య అసలు లక్ష్మీప్రదం ఏంటి అంటే, మనం దీపావళి రోజున అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజ చేస్తామా లేదా? అవును గురుగారు. ఎవరికి చేస్తాం? లక్ష్మీదేవికి చేస్తాం అమావాస్య. ఈ అమావాస్యకి లక్ష్మీదేవికి పూజ చేస్తున్నటువంటి రోజునే ఆమెకి ఇష్టమైనటువంటి వారం శుక్రవారం. విష్కంభ యోగ అధిపతి శుక్రుడు. ఈ 3 కలిసి వచ్చినప్పుడు లక్ష్మీప్రదం అనే చెప్పుకోవాలిగా ఖచ్చితంగా, తప్పనిసరిగా. అందులో మరి అమావాస్య అసలు మనం పూజ చేయం కదా, మనకు సంబంధం లేదు కదా. అసలు మనం చెడు రోజుగా పక్కన పెట్టేస్తాం, పౌర్ణమినే పూజ చేస్తాం. కానీ ఇక్కడ ఉత్తర దక్షిణ భారతదేశాల్లో 2 ఏదైనా తీసుకున్నాం, మనం అందరం భారతీయులం. ఒక మాట చెప్పాలంటే అది నార్త్ ఇండియా కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, ఏదైనా అందరం వీఆర్ ఇండియన్స్, అవునా? దీంట్లో దక్షిణ భారతదేశంలో ఒక రకమైనటువంటి సంప్రదాయం, ఉత్తర భారతదేశంలో ఒక రకమైనటువంటి సంప్రదాయం ఉంటుంది. మనం దక్షిణ భారతదేశంలో, సౌత్ ఇండియాలో ఏం రాస్తాం? స్వస్తి శ్రీ చాంద్రమానేన అని రాస్తాం.
ఏదైనా పంచాంగం ఏదైనా మనం శుభలగ్నం రాసేటప్పుడు లగ్నపత్రిక, అవునా? అవును. కానీ నార్త్ ఇండియన్స్ ఏం రాస్తారు అంటే స్వస్తిశ్రీ సౌరమానేన అని రాస్తారు. ఇక్కడ చాంద్రమానం అంటే చంద్రుడిని మనం ప్రధానంగా తీసుకుంటున్నాం. సౌరుడు అంటే ఎవరు? సూర్యుడు. ఓకే. వాళ్ళు సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు. మనకేంటి అమావాస్య నుంచి అమావాస్య వరకు ఒక తెలుగు నెల. నార్త్ ఇండియన్స్కి పౌర్ణమి నుంచి పౌర్ణమి ఒక నెల. ఓకే. అమావాస్య టు అమావాస్య మధ్యలో పౌర్ణమి వస్తుంది, పౌర్ణమి టు పౌర్ణమి మధ్యలో అమావాస్య వస్తుంది. వాళ్ళు అమావాస్యను ప్రధానంగా తీస్తారు. మనం కార్తీక మాసం శివుడికి పూజ చేస్తాం కదా బాగా, అవును. అవునా? విశేషమైన పూజలు చేస్తాం. కార్తీక మాసం వచ్చిందంటే అంతే, ఇంకంతా దేవతారాధనతోనే ఉంటుంది. కార్తీక మాసం ఎందుకు పూజ చేస్తాం ముఖ్యంగా అంటే చీకటి మాసం అంటాం దాన్ని. ఓ మాట చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు 12 మాసాలకి 12 నక్షత్రాలు పౌర్ణమి రోజున వస్తాయని చెప్తా కదా. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి కార్తీక మాసం ఉంటుంది దాన్ని. ఈ కృత్తికా నక్షత్రాధిపతి ఎవరంటే రవి, సూర్యుడు. సూర్యుడు అధిపతిగా ఉన్నటువంటి మాసం చీకటి మాసం కాబట్టి మనం కార్తీక మాసం శివుడికి పూజ చేస్తాం. కానీ నార్త్ ఇండియన్స్ శ్రావణ మాసంలో శివుడికి పూజ చేస్తారు, కార్తీక మాసం చేయరు, శ్రావణ మాసంలో చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తారు శ్రావణ మాసంలో అంటే శ్రవణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చేటువంటి నక్షత్రం ఏదైతే ఉందో శ్రవణ నక్షత్రం, శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు కాబట్టి చంద్రమాసం అవుతుంది. అది వాళ్ళకి చీకటి మాసం, అంతే కదా. మనకి చీకటి మాసం అయిందేమో వాళ్ళకి వెలుగు మాసం అవుతుంది, వాళ్ళకి వెలుగు మాసం అయిందేమో మనకి చీకటి మాసం అవుతుంది. అందుకని శ్రావణ మాసంలో వాళ్ళు శివుడికి ఎక్కువ పూజ చేస్తూ ఉంటారు. లిటరల్లీ అమెరికాకి ఇండియాకి డే అండ్ నైట్ ఎట్లా డిఫరెన్స్ ఉన్నాయో నార్త్ ఇండియా సౌత్ ఇండియా సిస్టమ్స్ కొన్ని చేంజ్ ఉంటాయి, డిఫరెంట్గా ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళు అమావాస్యను ప్రధానంగా తీసుకొని లక్ష్మీదేవిని పూజ చేస్తారు. నిజంగా చెప్పాలి అంటే అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజ చేయాలా లేదా అంటే చేయాలనే శాస్త్రం చెప్తుంది. తంత్ర పరిహార శాస్త్రాల్లో కూడా అమావాస్యకి లక్ష్మీదేవికి చాలా అర్థవంతమైనటువంటి ఒక బంధంతోనే చెప్తూ ఉంటారు. ఎవరైతే అమావాస్య రోజున ఏ అమావాస్య అయినా కావచ్చు లక్ష్మీ అమ్మవారికి మల్లెపూలతో పూజ కానీ హోమం కానీ చేస్తారో వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు పొంగుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది, తాంత్రిక పరిహారంలో చెప్తుంది. అంటే ఇక్కడ లక్ష్మీదేవి హోమం చేయమనే కదా పూజ చేయమనే చెప్తుంది. అలాంటిది అది నార్త్ ఇండియా సిస్టమ్ కావచ్చు, సౌత్ ఇండియా సిస్టమ్ కావచ్చు, సిస్టమ్ ఏదైనా సరే దేవతలందరికీ ఒకటే ప్రపంచం మొత్తానికి. కాబట్టి ఈ అమావాస్య రోజున శుక్రవారం విష్కంభ యోగం కలిసి వచ్చిన రోజున ఎలాంటి పూజ చేస్తే అమ్మవారికి మనకి విశేషమైనటువంటి ఫలితం దొరుకుతుంది అనేటువంటి విషయానికి వస్తే లక్ష్మీ అమ్మవారికి ఇక్కడ ఒకటే చెప్తానన్నా, ఏ దేవతకి పూజ చేసినా భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఈ మూడిట్లో ఏది లేకపోయినా పూజ చేయడం అనవసరం, అవునా? అక్కడ కూర్చొని పూజ చేస్తూ పక్కన బిర్యానీ వాసన వస్తుంది అనుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి, అవునా? మన మనస్సు భగవంతుడి మీద కేంద్రీకరించాలి. అందుకని మనం గంట కొట్టేటప్పుడు కూడా ఒక మీనింగ్ ఉంటుంది. ఫస్ట్ మన హిందూ ధర్మంలో ఏంటంటే ఏ పూజ చేసినా ముందు గంటానాదం చేసిన తర్వాతనే పూజ చేయమని చెబుతాం. అది కంచు, రాగి ఇట్లాంటి వాటితో తయారై ఉంటుంది గంట కూడా. దాంట్లోంచి ఒకసారి ఇలా కొట్టండి జిమ్ అనే శబ్దం వస్తుంది, వైబ్రేషన్ వస్తుంది. ఈ వైబ్రేషన్ ఎక్కడ తాకుతుందంటే మన తల నరాల్ని తాకుతుంది. తద్వారా మన మనస్సుని ఏకాకృతం చేయడానికి అంటే భగవంతుని మీద ఏకాగ్రత చూపించడానికి అవకాశం ఒక వైబ్రేషన్ మెడిటేషన్కి తీసుకెళ్తుంది. మన హిందూ ధర్మంలో ఎంత గొప్ప ఇవి ఉన్నాయి. ఇప్పుడు సైన్స్ ఏం చేస్తుంది, ఇప్పుడు చూడండి మీరు చాలా చోట్ల కూడా ఒకసారి టంగమని గంట కొట్టేసి ఆ శబ్దంలోకి వెళ్ళిపోండి అని చెప్తుంటుంది. మరి ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు చెప్పారు కదా, అవునా? కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే ఈ ఘంటానాదం అనేటువంటి విషయాన్ని కనిపెట్టారు. ఈ వస్తువుతోనే గంట చేయాలి, కంచు ఇట్లాంటి వాటితో గంట చేయాలి, అది కొడితే ఏకాగ్రత పెరుగుతుంది అనేటువంటిది మన వాళ్ళు కనుక్కున్నది. దాంట్లో నుంచి జిమ్ అనే శబ్దం కాదు, ఓంకారనాదం మనకు వినపడుతూ ఉంటుంది. నిదానంగా స్లోగా మన మైండ్లోకి అది ఎక్కించుకుంటూ ఉంటే నిజంగానే ఓంకారనాదం మనకు వినపడుతుంటుంది. అది మన మైండ్ని ఫ్రెష్ చేస్తుంది, రీఫ్రెష్ చేస్తుంది, ఏకాగ్రత చక్కగా భగవంతుడి మీద ఉండేలా చేస్తుంది. అట్లానే విశ్వాసం, మనకు పూజ చేస్తే డబ్బులు వస్తాయా? కాదు, డబ్బులు వచ్చేందుకు వద్దు. మనకేం కావాలో భగవంతుడికి తెలిసిన, ఆయనకి తెలిసినందుకు ఇంకెవరికి తెలియదు కదా, అవునా? మనకేమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు ఆయనకి తెలుసు. మనం అనుకుంటాం చాలామంది, ఇప్పుడు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు కొంతమందికి, ఈ 10 మందిలో ఒక 2-3 గొడవపడి వెళ్ళిపోతారు. చాలామంది ఫీల్ అవుతారు, అరే నాతో గొడవపడి వెళ్ళిపోయాడు మా ఫ్రెండ్, చాలా బెస్ట్ ఫ్రెండ్ కదా, క్లోజ్ ఫ్రెండ్ కదా, అలా ఎందుకు జరిగింది, నాకెందుకు జరిగింది అని. వాళ్ళిద్దరి ద్వారా నీకేదో భవిష్యత్తులో ప్రమాదం రాబోతుంది కాబట్టే భగవంతుడు నీ దగ్గర నుంచి వాళ్ళిద్దరిని వేరు చేశారన్న విషయాన్ని మనం గ్రహించాం. బాధపడిపోయి ఏడుస్తాం, దేవుడు నాకు ఇట్లా చేశాడని. అరే దేవుడు ఎందుకు చేశాడని దాన్ని వెనకుండేటువంటి రహస్యం ఏంటో మనం తెలుసుకోవాలి కదా.
ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చి వెళ్ళిపోతున్నాడు అంటే వాడి పాత్ర అయిపోయింది, క్యారెక్టర్ అయిపోయింది అక్కడ. అక్కడి నుంచి పంపిస్తున్నాడంటే వాడి ద్వారా నీకేదో ప్రమాదం ఉంది కాబట్టి వాడు వెళ్ళిపోవడమే బెటరు. ఈ కొద్ది గాయం ఏదైతే ఉందో, వెళ్ళిపోయాడు అన్న గాయం ఏదైతే ఉందో కొన్ని రోజులు మాత్రమే అనుభవిస్తాం మనం, ఎప్పటికీ అనుభవించం. వాడు ఉంటే ఏమో తీరనంత గాయం అవుతుందేమో మన జీవితంలో, చెప్పలేము కదా. భగవంతుడు మన మంచిగా చేస్తాడు కదా, అవునా. ఇక్కడ ఒక చిన్న కథ నాన్న. ఒక వ్యక్తి, ఒక పిల్లవాడు, స్కూల్లో చదువుకునే పిల్లవాడు, 10th క్లాస్ పిల్లవాడు. ఊర్లో ఒక పెద్ద మహర్షి వచ్చాట. మహర్షి వచ్చిన తర్వాత అందరూ చెప్తున్నారు ఏమని, ఒక మహర్షి వచ్చాడు, ఆయన చేతి నుంచి పండు తీసుకుంటే చాలు ఎవరైనా బాగుపడిపోతారట, ఎవరు ఏది కోరుకుంటే అది జరుగుతుందట అని చెప్పాడు. సరే, ఈ పిల్లవాడు కూడా విన్నాడు. అదంతా దండోరా వేయించారు ఊరు మొత్తం, చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో ఉన్న అందరూ వచ్చారు. ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు మహర్షి, ఒక ఋషి. ఈ పిల్లవాడు వెళ్ళేసరికి జనం అంతా అంతమంది ఉన్నారు, వేల మంది క్యూలో ఉన్నారు. వీడు తప్పించుకుని ముందుకు వెళ్ళబోతుంటే ఒక్కసారి వెనక్కి నెట్టేశారు. వీడు అనుకున్నాడు, ఇంతమందిని దాటేసుకుంటూ వెళ్ళాలంటే ఎంత టైం అవుతుందో సరే అని చెప్పి నిలబడ్డాడు, క్యూలో నిలబడ్డాడు. పొద్దు నుంచి రాత్రి అయింది. చివరిగా వీడు ఒక్కడే ఉన్నాడు. వీడి చేతికి పండు ఇచ్చాడు స్వామీజీ, గురుగారు. ఇవ్వగానే చేయి జారిపోయి కింద పడిపోయింది. కింద బురద ఉంది, బురదలో పడిపోయింది. ఈ పిల్లవాడు ఏడుస్తున్నాను, నేను పొద్దు నుంచి లైన్లో నిల్చున్నా, నాకు ఇంకొక పండు నేను తీసుకుని వెళ్ళిపోతాను, నాకు కావాలి స్వామి అని అన్నాడు. లేదు, మళ్ళా రేపు రావాల్సిందే అని చెప్పాడు స్వామీజీ. వీడు ఎంత బ్రతిమలాడినా ఇవ్వటం ఆయన, రేపు రా అన్నాడు. అయిపోయింది, రేపు వచ్చాడు. మరలా క్యూ ఉన్నారు. మరలా మార్నింగ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు క్యూలో నిల్చున్నాడు లైన్లో. ఈవినింగ్ టైంకి ఒక పండు చేతికి ఇచ్చాడు. ఇదేదో నిన్ననే ఇస్తే అయిపోతుంది కదా స్వామి, ఇంతసేపు నన్ను ఎందుకు ఇంత అల్లాడిస్తున్నా, ఇంత బాధ పెడుతున్నారు అంటే, నిన్న నీకు ఇచ్చిన పండు కింద వైపు కుళ్ళిపోయిందిరా, ఈ పండు మగ్గటానికి ఇంత టైం తీసుకుంది, ఇంత మంచి పండు నీకు రావాలని చెప్పి రాసి పెట్టుందని నిన్న కుళ్ళిపోయిన పండు కింద పడేశాడు రా దేవుడు అని చెప్పాడు. అంటే ఒక చెడు ఒక మంచి కోసమే, భగవంతుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు, ఆయన శాడిస్ట్ కాదు. మనకి బెస్ట్ ఇవ్వడం కోసమే ఈ కష్టం, అంతే, అంతమించి వేరే ఏం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఏదైనా చెడు జరిగినా అది మంచి కిందనే తీసుకోండి, కాబట్టి చెడు కింద మాత్రం దయచేసి తీసుకోవద్దు. అలా తీసుకుంటే నెగిటివే మన మైండ్లో మిగులుతుంది నాన్న. మనం వెళ్తున్నాము చోటికి, ఏదో ప్రయాణం అయిపోయింది, ఆపేశాడు భగవంతుడు. అక్కడికి వెళ్ళే లోపల నీకు ఏదో ప్రమాదం ఉంది, అందుకని ఆపేశాడని మనం గ్రహించాలి. అలాగే ఈ చెడు ఏదైతే అమావాస్య ఉంటుందో, అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజ చేయటం కూడా మంచే. చెడుని అంటే ప్రతి ఒక్క దాంట్లో చెడుని చూడొద్దు అని చెప్తాం. అమావాస్యలో కూడా మంచిని చూడాలి. ఓ మాట చెప్పానంటే, చీకటిలోనే వెలుతురికి విలువ ఎక్కువ ఉండేది. లేకపోతే ఇప్పుడు మొత్తం పట్టపగలు ఫ్లడ్ లైట్స్ వేసినా వాటికి వాల్యూ ఏముంది నాన్న, అవునా. క్రికెట్ ఆడేటప్పుడు కూడా ఈవినింగ్ టైంకి ఫ్లడ్ లైట్స్ వేస్తారు, కానీ డే టైం అంతా వేరు కదా. సో సూర్యుడి ముందు దీవిటి పట్టుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది, ఏం ఉండదు. అమావాస్య రోజున ఏదైతే నిశాచరమైనటువంటి స్థానం అంటాం, అంటే చీకటి అంటే చెడు, ఈ చెడు జరుగుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నప్పుడు అప్పుడు మనం వెలుగుని చూడగలిగితే ఆ వెలుగు మన జీవితాంతకాలం ఉంటుంది కదా. కాబట్టి అలాంటి రోజులు లక్ష్మీ అమ్మవారిని పూజ చేయటం అనేటువంటిది చాలా విశేషం. ఎలాంటి పూజ చేయాలి, నిజంగా నాన్న పెద్ద ఖర్చుతో కూడుకున్నది అయితే కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు భక్తి, విశ్వాసం, అట్లాగే అమ్మవారి మీద ఉండేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాస నమ్మకంతో ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఇవి చేసేటప్పుడు ఏ రకమైనటువంటి ప్రపంచంలో మనకి వినపడవు, కనపడవు. ఇందాక ఘంటానాదం కూడా చెప్పింది అదే. అది మైండ్లోకి వెళ్ళిన తర్వాత మిగిలిన ఏవి కూడా వినపడవు. ఏం చేస్తున్నారు ఏంటి అనేది వినపడు. ప్రశాంతత కోసమే మనం గంట కొడతాం. అట్లానే ఈ అమ్మవారికి ఏం చేస్తే బాగుంటుందంటే, ముఖ్యంగా ఖర్చు లేకుండా మారేడు దళాలు అన్ని చోట్ల దొరుకుతాయి. మారేడు దళాలు ఒక 108 మారేడు దళాలు తెచ్చుకోండి చక్కగా. అమ్మవారి, లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటుంది. అలాగే మారేడు పండు ఉంటుంది, మారేడు చెట్టు కాయ ఉంటుంది కదా, దాన్ని సంస్కృతంలో శ్రీఫలం అంటాం. శ్రీ అంటే లక్ష్మీదేవి, ఆ మారేడు చెట్టుగా ఉండేటువంటి కాయని శ్రీఫలం అంటాం. శ్రీఫలం అనేటువంటిది ఎంత విశేషమైనటువంటి యోగం కలుగజేస్తుందంటే, మా పూర్వీకులు ఆ శ్రీఫలాన్ని తీసుకొచ్చి దాంట్లో ఉండే గుజ్జును మొత్తం తీసేసి దాంట్లో విభూతి వేసుకొని రోజు చేతిలో వేసుకొని, ఆ విభూతిని దాంట్లో ఉంచి చేతిలో వేసుకొని రోజు విభూతి పెట్టుకునేవాడు. అంటే ఐశ్వర్యప్రదం, లక్ష్మీదేవి అనుగ్రహం దాని ద్వారా కలుగుతుందని మా నమ్మకం. అట్లానే ఆ శ్రీఫలాన్ని ఒకటి తెచ్చుకొని చక్కగా అమ్మవారి పటం ముందు ఒక గ్రీన్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ క్లాత్, చిన్న క్లాత్ ఒకటి పరిచేసి చక్కగా ఈ మారేడు పండుకి చుట్టూ గంధం పూసేసి, కళ్యాణం బొట్టు పెడతాం కదా మనం ఇలాగా, పెళ్ళప్పుడు పెళ్లి కూతురు బొట్టు పెడతారు కదా, అలా చక్కగా బొట్టు పెట్టేసి అమ్మవారిని
మంత్రాలు తంత్రాలు యంత్రాలు ఏం అక్కర్లేదు నాన్న, మన మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆహ్వానిస్తే రావాలంతే. అంత మనస్ఫూర్తిగా ఆర్ద్రత అంటాం దాన్ని, మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే తప్పనిసరిగా అమ్మ వస్తుంది. మన ఇంట్లో మన అమ్మెంతో జగన్మాత కూడా అంతే, లక్ష్మీదేవి కూడా. అమ్మవారిని ఆవాహనం చేసి ఈ మారేడు దళాలు తీసుకొని ప్రతి మారేడు దళానికి ఇప్పుడు మనం చెప్పబోయే మంత్రం ఏదైతే ఉంటుందో ఈ మంత్రాన్ని అమ్మవారి అష్టోత్తరం అంటాం కదా, లక్ష్మీదేవి అష్టోత్తరం 108 నామాలు ఉంటాయి నాన్న. దాంట్లో ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, సర్వభూత ప్రదాయై నమో నమః అని చెప్పి 108 నామాలు ఉంటాయి. ప్రతి నామానికి ముందు వెనక ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి మంత్రాన్ని జోడించి ఒక మారేడు దళం తీసుకోవడం, ఆ మంత్రం చెప్పడం, నామం చెప్పడం, మరలా ఇంకోసారి మంత్రం చెప్పడం, అమ్మవారి పాదాల దగ్గర ఆ శ్రీఫలం దగ్గర పెట్టడం, మరలా ఇంకొక మారేడు దళం తీసుకోవడం, మరలా మంత్రం చెప్పడం, అమ్మవారి ఆ శ్రీఫలం దగ్గర నామం చెప్పుకుంటూ పెట్టడం. పెట్టి అమ్మవారికి నివేదన ఏం పెట్టాలి అంటే, మనం అవకాశం ఉంటే చక్కగా పొంగలి తయారు చేసి, స్వీట్ పొంగల్ తయారు చేస్తాం కదా, బియ్యం బెల్లం వేసి పాలేసి, అలా అయినా తయారు చేయొచ్చు. అది కూడా మాకు అవకాశం లేదండి, అంతా కూడా మాకు శక్తి లేదు అంటే, ఇక్కడ చెప్తున్నది కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి కాదు. నిజంగా ఇక్కడ మనం చెప్పిన అర్థం ఏంటి, పొంగలి చెయ్యడానికి కూడా ఇంట్లో బియ్యము పాలు బెల్లం లేనటువంటి కడు బీద వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ కోసమే ప్రధానంగా ముఖ్యంగా చెప్పాలి అంటే, వాళ్ళు చక్కగా కొద్దిగా తేనె తీసుకోండి. అది కూడా లేదు మా దగ్గర, శర్కర షుగర్ ఉంటుంది కదా, ఏది పెడితే అది మన స్తోమతకి అంతే. అక్కడ అమ్మవారు ఏం పెట్టారని చూడటల్లా, ఎంత మనస్ఫూర్తిగా పెట్టారు అనేది మాత్రం, ఎంత భక్తిభావంతో పెట్టారు అనేది మాత్రమే చూస్తుంది అమ్మవారు. నైవేద్యం పెట్టండి, హారతి ఇవ్వండి. దాంతోపాటుగా ఈ శర్కర ఏదైతే ఉందో, శర్కర కావచ్చు తేనె కావచ్చు, ఏదైతే ఉందో నివేదన కొద్దిగా మనం ప్రసాదం తీసుకున్న తర్వాత, ఏదైనా చీమల బారు ఉంటుంది కదా ఇంట్లో, ఎక్కడైనా లేదు బారు లేదు, ఒక చోట పోస్తే ఆటోమేటిక్గా చీమలు వస్తాయి. తేనె కానీ ఈ శర్కర కానీ ఒక చోట బారుకి ఇట్లా పోసేసేయండి. అవి ఎన్ని చీమలైతే తీసుకెళ్ళి తినేసి వెళ్ళిపోతాయో మీ ఇంట్లో అంత ఐశ్వర్యం లక్ష్మీదేవి పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది. అంత బాగుంటుంది. ఇక్కడ చాలామంది చీమలు వస్తే గమాక్షన్ ఇవన్నీ వేస్తుంటారు, మందులు వేస్తుంటారు. పొరపాటున అలా వేయొద్దు. చీమలు మన ఇంట్లోకి వస్తున్నాయంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తున్నా అని చెప్పి ముందుగా సిగ్నల్ ఇస్తోంది. కాబట్టి వాటికి కావలసిన ఆహారం వేస్తూ ఉంటే భూతబలి అంటాం. ఆ భూతబలి ద్వారా లక్ష్మీదేవి ఇంకాస్త సంతృప్తి పడి మన ఇంట్లో ఇంకాస్త తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సిగ్నల్స్ ఇవి. ఇక్కడ మరి మంత్రం దాని నుంచి ఊరిస్తున్నారు, మంత్రం ఏంటి చెప్పండి అని చెప్పి చాలామంది గ్యారెంటీ అంటే ఎంత వీడియో చేయాలని చెప్పి ఆలోచిస్తుంటారు. కాకపోతే ఏంటంటే వివరంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందనే విషయంతో చెప్తున్నాను అన్న. ఇక్కడ మంత్రం కూడా ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మై నమో నమః, ఓం ప్రకృత్యై నమః అష్టోత్తరంలో ఒక నామం, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః ఒక నామం అయిపోయింది. మరలా ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః అక్షోత్తరంలో ఇంకో నామం, ప్రకృత్యై నమః వికృత్యై నమః, ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమో నమః. ప్రతి నామానికి ముందు వెనక ఈ మంత్రాన్ని జోడించి దీన్ని పాశుపతం అంటారు నాన్న. పాశుపతం అంటే అర్జునుడికి శివుడు ఇచ్చినటువంటి ఒక అస్త్రం పేరు ఇది. అది ఎలా ఉంటుందంటే, ఒకసారి బాణం ప్రయోగిస్తే పని పూర్తిగా కూడా వెనక్కి రాదు. ఈ వీటికి కూడా అంతటి శక్తి ఉన్నది కాబట్టి మహాలక్ష్మి పాశుపతాస్త్ర ప్రయోగంగా అమ్మవారి అష్టోత్తరం పూజ చేయగలిగితే మీకు శక్తి ఉన్నటువంటి నివేదన పెట్టండి. చక్కగా మీరు తీసుకోవడమే కాకుండా పక్క వాళ్ళకు కూడా ఏ భగవంతుడు అనుగ్రహానైనా పక్క వాళ్ళకి ప్రసాదం పంచుతూ ఉంటే వాళ్ళకు వచ్చేటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో దాంట్లో ఇంకొంచెం పుణ్యం మనకు కూడా వస్తుంది. మనం ఒక్కడం ఎప్పుడు తినకూడదు, భగవంతుడు అనుగ్రహం మన నలుగురు పంచుతుంటే పెరుగుతూ ఉంటుంది పుణ్యం అనేది. కాబట్టి అందరికీ ప్రసాదం పెట్టి ఈ విధంగా అమావాస్య రోజున పూజ చేసుకోండి. లక్ష్మీదేవి పరిపూర్ణంగా స్థిరంగా మీ ఇంట్లో ఉండి మీకు సకలైశ్వర్య ప్రాప్తి కలుగజేస్తుంది. ఖచ్చితంగా గురువుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.